నమస్తే, వెల్కమ్ టు ద ఫెడరల్ తెలంగాణ. నేను మీ ఫజల్. మనం చూస్తున్నాం హైదరాబాద్ లో కొద్దిపాటి వర్షానికే జన జీవితం మొత్తం అతలాకుతలం అయిపోతుంది. సిటీ మధ్యలో కూడా చాలా ప్రాంతాలు మునిగిపోతున్నాయి. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అసలు ఈ ప్రతి సంవత్సరం కూడా వర్షాల సీజన్ వచ్చినప్పుడు ఎందుకు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంటుంది? చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. మ్యాన్ హోల్స్ లో జనం కొట్టుకుపోతున్నారు. ఇళ్లలో నీళ్లు వస్తున్నాయి. అయితే దీన్ని అధిగమించడం ఎలా? మనం గనక చూసుకున్నట్లయితే ఎప్పుడో 1908 లో వచ్చిన వరదల్లో ఆ టైంలో హైదరాబాద్ జనాభా 4 లక్షలు. ఆ టైంలోనే వరద దాదాపుగా 16 అడుగుల ఎత్తులో వరద వచ్చి హైదరాబాద్‌లో భయంకరమైన సిట్యుయేషన్ ఏర్పడింది. కానీ ఇప్పటికి కూడా అలాంటి దౌర్భాగ్య స్థితి ఎందుకుంది అనే అంశాల్ని మనతో మాట్లాడడానికి ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ సుబ్బారావు గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. సార్, మీరు చూస్తున్నారు, రోజు వార్తల్లో చూస్తున్నాం మనం. అలాగే చాలా భయంకరమైన పరిస్థితి. సిటీ మధ్యలో కూడా వరదలు వస్తున్నాయి, ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించలేమా? అధిగమించలేమా అంటే ఎక్కడైతే పొలిటికల్ విల్ ఉంటుందో సార్, అలాగనే ఆ పొలిటికల్ విల్ ని సక్రమంగా అమలు పరిచే నిజాయితీ పరులైన అధికారులు ఉంటారు. ఓకే. అక్కడ ఈ సమస్యలన్నింటినీ మనం అధిగమించవచ్చు. ఒకటి, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా మనం చేసుకొస్తున్న తప్పుల్ని ఒక్కసారిగా మనం సరిదిద్దుకోవాలంటే కూడా కష్టమే, సమయం పడుతుంది. ఇప్పుడు ప్రభుత్వానికి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసింది, ముఖ్యంగా ఈ నీటి అడ్డంకులను తొలగించడానికి. అవునా కాదా? హైడ్రా అన్న ఒక సంస్థని ఏర్పరిచింది. ఇందులో ఏముంటుంది అని అంటే, హైడ్రా అన్న సంస్థ ఒక్కటే కాదు కదా. హైడ్రా అన్న సంస్థ డిసాస్టర్ మేనేజ్మెంట్ ని తగ్గించడానికి, డిసాస్టర్స్ తగ్గించడానికి, రిస్కులు తగ్గించడానికి అనుకుంటూ పెట్టుకున్నాం. దానికి తోడ్పడే విధంగా చేయాల్సింది చాలా ఉంది. ఇప్పటికీ హైడ్రా తన వంతు పని అది చేస్తున్నది, కానీ బాగానే చేసుకుని వెళ్తున్నది. ఓకే. మరి ఇప్పటికి కూడా చెరువుల్లో కానీ, పార్కుల్లో కానీ, మిగతా ప్రదేశాల్లో కానీ ఉన్న ఆక్రమణలను మనం తొలగించలేకపోతున్నాం. మీరు ఇందాక 1908లో వచ్చిన వరదల్ని గుర్తు చేశారు. 1908లో వచ్చిన వరదలు అది నదీ వరద ప్రవాహం. ఒక 20 ఏళ్ల నుంచి అసలు వరద తీరే మారిపోయింది. వరద మూసీలో రావడం లేదు, వరద సిటీలో వస్తుంది. అడ్డంకుల వల్ల నీళ్లు ముందుకు గొలుసుకట్లు చెరువులు మా కాకతీయులు కట్టించినారు అని చాలా డబ్బాలు కొట్టుకున్నాం. మరి ఆ హెరిటేజ్ ని మనం కాపాడుకోగలిగినమా? గొలుసుకట్టు చెరువుల్ని మనం పరిరక్షించుకోగలిగినమా? లేదే. 185 చెరువులు ఉంటే జిహెచ్ఎంసీలో 134 కబ్జా అయిపోయినాయి సార్. 134 అంటారు, అసలు అయితే కొన్ని వేల చెరువులు ఉండినాయి. నేను ఇప్పుడు ఏ బిల్డింగ్లు ఉన్నాయో దాని కింద అంతా కూడా చెరువులే ఉంటాయి. ఓకే. కానీ ఏమైనది అని అంటే, మరి అప్పుడు అన్నిటికీ కట్టుకోవడం హుస్సేన్ సాగర్ నే సగం పూడ్చి మనం కట్టినాం. అవునా? ఇప్పుడు వరదలు ఎందుకు వస్తున్నాయి అంటే, నీళ్లు నదిలోకి వెళ్ళలేకుండా అడ్డంకులు ఏర్పడ్డాయి గనక నగరంలో
ఎక్కడ చెరువు ఉంటే, ఎక్కడ లోతట్టు ప్రాంతం ఉంటే అక్కడ వరదలు వస్తున్నాయి. అవునా? అవును సార్. అన్నిటికన్నా సిగ్గుచేటు ఏమిటి అంటే ఫ్లైఓవర్ పైన కూడా వరద నీరు నిలిచిపోయింది అని అంటే ఇక అంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందండి ఈ రాష్ట్రానికి? ఎక్కడ జరిగింది సార్ అది? ఫ్లైఓవర్ పై మనం ఏమంటారు, ఫ్లైఓవర్ పై నీళ్ళు ఎక్కడ వచ్చాయి? ఏ ఏరియాలో? కొత్తగా కట్టిన ఫ్లైఓవరే మునిగింది. అచ్చా. 2016లో పంజగుట్ట ఫ్లైఓవర్ నీళ్లతో మునిగింది. అచ్చా. మరి ఫ్లైఓవర్ పైనే నీళ్లు నిలిచిపోతున్నాయి అని అంటే ఎంత చక్కటి ఇంజనీరింగ్ నైపుణ్యత్వం ఈ మన రాష్ట్రానికి ఉందో తెలుసుకోండి మీరు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అయితే జీరో. నిన్నటినే కాళేశ్వరంలో అదే గతి లేదని చెప్పారు. అలా ఉన్నప్పుడు నగరంలో వచ్చే వరదల పైన దృష్టి పెట్టడం చాలా అవసరం. ఎందుకు అని అంటే ఇది వ్యవస్థాపరంగా కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతున్నది, నష్టపోతున్నాము. అలాగనే ప్రతి ఇండివిజువల్ కూడా నష్టపోతున్నాడు. ఇప్పుడు నా స్కూటర్ మోటార్ సైకిల్ మునిగిపోయింది, దీనికి ఎవడు డబ్బు ఇస్తాడండి? ఎవడు ఇయ్యాడు కదా. సార్ మూసీ యొక్క కెపాసిటీ తగ్గిపోయిందా? అంటే ఈ వరద నీరుని తీసుకెళ్లే కెపాసిటీ? మీరు అది విషయం అసలు మాట్లాడద్దు ప్లీజ్. ఎందుకంటే దాని కెపాసిటీ తగ్గిందా, దీని కెపాసిటీ పెరిగిందా కాదు, పడ్డ వర్షం మూసీలోకి వెళ్ళాలా, వెళ్తున్నదా? లేదు. ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. ఎందుకనంటే మనము బెంగళూరు నగరం ఒకే పరిస్థితుల్లో ఉన్నాము. ఇదే కాకుండా సముద్రం పక్కనున్న బొంబాయి కూడా మునుగుతోంది కదా. అవును సార్, మునుగుతుంది. చెన్నై సముద్రం పక్కనే ఉంది కదా. అవును సార్. మునుగుతున్నదా? అవును, కొంత మునుగుతుంది కదా అక్కడ కూడా, చెన్నై కూడా. అది కూడా మునుగుతాం. వైనాడు కేరళ అంత పెద్ద కొండ ప్రాంతంలో అక్కడ మునిగి కొట్టుకపోయినాయి కదా. అవును సార్. వీటన్నింటికి కారణం ఏమిటంటే అన్సైంటిఫిక్ డెవలప్మెంట్. అక్కడ కూడా సైంటిఫిక్ డెవలప్మెంట్ ఎక్కడ అన్నది లేదు. మనం నగరాలకి ఇప్పుడు నిమిత్తమై మాట్లాడుకుందాం. మన నగరంలో కూడా మనం ఏమంటున్నాం, పంచాయతీ జూబ్లీ హిల్స్ కాస్త హైటెక్ సిటీ అయిపోయింది. అవునా? అవును సార్. రోడ్డు వెడల్పు అంతే ఉందా? అంతే ఉంది. అంతే ఉంది. పక్కనే 40 అంతస్తుల బిల్డింగ్ వచ్చిందా? వచ్చింది. అక్కడ పెరిగిపోయి అంటే ఒక చదరపు కిలోమీటర్కి ఎంత మంది ఉండాలి, ఎంత మంది ఉంటున్నారు సార్ మన దగ్గర? సాంద్రత ఇప్పుడు 10 ఏళ్ల కిందట 15 ఏళ్ల కిందటనే చెప్పినప్పుడు కుకుట్పల్లిలో 1 చదరపు కిలోమీటర్కి 1,00,000 మంది ఉంటున్నారు. కుకుట్పల్లిలో అంచనా. ఇప్పుడు పెరిగి ఉండొచ్చు. ఓకే. మరి అర్బన్ ప్లానింగ్ లో నిమిత్తమైన ఇప్పుడు జూబ్లీ హిల్స్ సొసైటీ ఫామ్ చేసినప్పుడు ఏమన్నారు, 1+1 కన్స్ట్రక్షన్ అని అన్నారు. ఎందుకు? అది ఎత్తైన ప్రాంతం, క్యాచ్మెంట్ ఏరియా, అక్కడ పడే ప్రతి వర్షం బొట్టు కిందికి వస్తుంది. అవునా? అవును సార్. రెండోది ఏమిటి, ఊళ్ళల్లో ఎందుకు వరద రాదు, సిటీలో ఎందుకు కొద్దిపాటి వర్షానికి వస్తుంది అంటే అంతా కాంక్రీట్ రోడ్డు. అవునా? అవును, కాంక్రీట్ రోడ్డు. వర్షం నీళ్లు కిందికి వెళ్ళడానికి అసలు స్కోపే లేదు కదా భూమిలో ఇంకడానికి. నంబర్ 1. లేదు. నంబర్ 2, వరద నీరు వెళ్ళడానికి వరద కాలువల్ని నిర్మించారా? లేదు. అది కేవలం ఎక్కడా లేవు. అక్కడక్కడ ఉన్న పూడిక అతీత అస్సలు తీయరు, మొత్తం ప్లాస్టిక్ డంప్. పూడిక మాట దేవుడు ఎరగండి, ముందు అది వదిలేయండి. అసలు ఎక్కడి దాకా అమీర్పేట్ దాకానే ఉన్నాయి మీకు. దాని తర్వాత ఇప్పుడు వరద నీటి కాలువల్లో మురుగునీరు పారుతోంది 365 రోజులు. అవునా? అవును సార్. ఇంకా వర్షం నీళ్లు ఏ కాలంలో పోవాలా? ఎక్కడ లేదే చోటు. అందుకే ఇళ్లలోకి దూరుతుంది. ఇళ్లలోకి దూరుతున్నది. ఎక్కడ దాని ఇష్టం ఉన్న చోటుకి అక్కడికి పోతున్నది. ఏమవుతున్నది మీకు, లింగంపేట్ అండర్ పాస్, లింగంపేట్
రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న అండర్ పాస్ ఏరియా, అది కొద్దిపాటి వర్షం పడేటప్పటికే మొత్తం అండర్ పాస్ అంతా మునిగిపోతుంది. అవునా? అవును సార్. ఎక్కడ సరైన శాస్త్రీయ బద్ధంతో మనకి అవుతున్నాయి ఇవి ఏం మనకు బాగా తెలిసింది రాజ్భవన్ రోడ్డు ఒకటి మునిగిపోతుంది. అవును. ఈనాడు ఆఫీసు, ఆర్టీఏ ఆఫీసు ఒకటి. అవునా? అవును సార్. ఇక్కడ ఏదో పెద్ద పెద్ద భూగర్భ సంపులు కట్టేశాము, ఇంకా నీళ్లు నిలవి అన్నారు. అది చిన్న సంపు 2 నిమిషాల్లో నిండిపోతున్నది. అక్కడ ఎక్కడైనా అంచనాలు వేసుకున్నారు అసలు ఎంత వర్షం పడుతుంది, అసలు క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మన ఇంజనీర్లు, ఇరిగేషన్ ఇంజనీర్లు అర్బన్ హైడ్రాలజీ పైన పనిచేస్తారు. వాళ్ళు ఎప్పుడన్నా అర్బన్ హైడ్రాలజీ పైన వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ అన్నా ఇచ్చారా? నీరు ఎందుకు ఇంత ఉధృతంగా వచ్చేస్తుంది అన్నది ఎవరైనా ఆలోచన చేశారా? క్షణాలలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. అవును. ఖైరతాబాద్ ఇప్పటికీ మునిగిపోతూనే ఉంటుంది సార్. ఒక కార్నర్ ఆ ప్రింటింగ్ ప్రెస్ పక్కన చూసుకున్నట్లయితే మనం అన్ని మునుగుతున్నాయి, కానీ స్టిల్ మేనేజ్డ్ బై ది ఇరిగేషన్ ఇంజనీర్స్. వై? ఇక్కడ ఇరిగేషన్ లేదే. అవును. ఇరిగేషన్ లేదు, ఇరిగేషన్ సెస్ లేదు, పొలాలు లేవు, ఏవి లేవు. ఇరిగేషన్ ఇంజనీర్లే ఈ చెరువుల్ని కూడా. అర్బన్ లేక్స్ ఆర్ డిఫరెంట్, అర్బన్ హైడ్రాలజీ ఈజ్ డిఫరెంట్. ఏదైతే మనం అర్బన్ కాకముందు 3 గంటల్లో వచ్చి నిండేదో ఇప్పుడు 10 నిమిషాల్లో వచ్చి నిండిపోతుంది. ఇంత ఫాస్ట్ గా వరద నీరు మూవ్ అవుతుంది. వీటన్నింటికీ అంచనాలు మనం ఇంజనీరింగ్ ప్రకారం కానీ శాస్త్ర ప్రకారం కానీ చేసుకుంటున్నామా? లేదే. మొట్టమొదటి ఏమున్నది అని అంటే, మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం ముందు అడ్డంకులు తొలగించుకో. దానికి మళ్ళీ పెద్ద హంగామా అవుతుంది కదా సార్. అడ్డంకి తొలగించాలంటే పొలిటికల్ లీడర్లు, ప్రతిపక్షాలు అన్ని వస్తున్నాయి, హంగామా చేస్తున్నాయి. ఇంకా దాంతో పాటు నేను కూడా ఇప్పుడు ఒక ఏరియా కబ్జా చేసేది ఎవరు సార్? గూండాలు, పొలిటికల్ లీడర్ల నీడలో వాళ్ళు చేస్తారు. ఆ తక్కువ రేటుకి జరుగుతుందా కానీ సామాన్య పబ్లిక్, మిడిల్ క్లాసు, లోయర్ క్లాస్ కొంటారు. మళ్ళా వాళ్ళ మీద సింపతి అంటారు. అంటే కొంతమంది డిస్టర్బ్ చేయడం వల్ల ఇది ఎఫెక్ట్ అందరికీ వర్తిస్తుంది అనుకోవచ్చా? అందరికీ వర్తిస్తుందండి. ఏడాదికి 350 నుంచి 400 కోట్లు వరద మూలంగా రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి. తెలుసా? ఎవరు కడుతున్నారు ఇది? మనమే కదా. మనమే ట్యాక్సుల రూపంలో కట్టుకుంటున్నాం కదా. ఈ కాంట్రాక్టర్లే బతుకుతున్నారు. కనుక మొట్టమొదటి ఏంటంటే అడ్డంకులు తొలగించాలి, గొలుసు కట్టు చెరువుల్ని పునరుద్ధరించాలి. అది ముఖ్యం. ఏదో ఒక చెరువు చేసినాము, 2 చెరువులు చేసినామని చప్పట్లు కొట్టుకోవడం కాదు. గొలుసు కట్టు, ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి ఎట్లా నీళ్ళు వెళ్తాయి, ఆ ఆఖరికి మూసీలోకి ఎట్లా పోతాయి అన్నది మనం నిర్ధారించుకోవాలా. దాని మార్గాన్ని మనం సులువు చేయాలి. అంతేనే కానీ పడ్డ వర్షం బయటకే పోతలేదు సార్. ఇప్పుడు సిటీ మధ్యలో చెరువులు తవ్వాలంటారా? ఇప్పుడు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం అంటే ఉన్న చెరువుల్ని బాగు చేసుకుంటే అయిపోతుంది. ఇంకా తవ్వుడు ఎందుకు? అవును, ఉన్న చెరువుల్ని బాగు చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఎక్కడైనా వరద కాలువలు ఉన్నాయా? లేవు, ఎక్కడా లేవు. మొత్తం మరి ఎవరు ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇప్పుడు మనకి యూజువల్ గా ఈ ఏడాది భగవంతుని దయ వల్ల మనకి ఎటువంటి యాక్సిడెంట్లు జరగలేదు. లేకపోతే గచ్చిబౌలిలో ఎవరో ఒకళ్ళు మునిగిపోయి కొట్టుకుపోయేటోళ్ళు. అవునా? అవును సార్. వాడొకడు గచ్చిబౌలిలోనే గోపి చెరువు అని ఉన్నది, 56 ఎకరాలు. మా తాతదాన్ని ఆడు కోర్టులో కేసు వేసుకొని చెరువుకి తాళం పెట్టి కూర్చున్నాడు. ఇప్పుడు ఏమైతుంది అంటే, మనకు చాలా దగ్గర అనుకున్న అంశాల పైన మనం ఆర్డినెన్స్ తీసుకొస్తాం. అవునా? అవును సార్. చెరువులను పునరుద్ధరించడానికి ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొస్తలేము మనం? అవును, ఎందుకు తీసుకొస్తలేము? అవును, ఇవి చాలా ఆలోచన చేయాల్సిన విషయాలు.
ఎందుకనంటే ఏడాదికి 400 కోట్లు వరద నష్టము అని అంటే ఏ దేశం కూడా భరించలేదు. మన రాష్ట్రానికే ఇంత అవుతున్నది. అలాగనే చెన్నైలో అవుతున్నది, బెంగళూరులో అవుతున్నది, బొంబేలో అవుతున్నది, ఢిల్లీ అవుతున్నది. ఇంత ఫైనాన్షియల్ లాసెస్ ని మనం పూరించగలుగుతామా? లేదు కదా. కనుక ప్రజల్లో ఈ ఆలోచన రావాలా, ప్రతిపక్షాల్లో ఈ ఆలోచన రావాలా, ఫ్లడ్ ఫ్రీ హైదరాబాద్ అని ఒక స్లోగన్ తోటి ముందుకెళ్ళాలి. లేకపోతే ఏమవుతుంది అని అంటే ఎంతసేపు వీడికెంత వాడికెంత. ఇప్పుడు ఇంకోటి ఏమున్నదంటే నాకు చాలా బాధేస్తుంది. ఏ ఆఫీసర్ అయితే ఎన్ఓసి ఇచ్చి బిల్డింగ్ కట్టుకొని చెరువులో పర్మిషన్ ఇచ్చినాడో ఆ ఆఫీసర్ ఇంకున్నాడు, ఆ ఇల్లు కట్టుకున్నాడు, పర్మిషన్ తెచ్చుకున్నాడు, వాని ఇల్లు కూలగొట్టినాం మనం. అవునా? ఒక్క కరప్ట్ ఆఫీసర్ ని ప్రూవ్ చేసి జైల్లో పెట్టండి సార్ దమ్ముంటే. ఈ ఎన్ఓసీలు, దొంగ ఎన్ఓసీలు ఇచ్చిన వాళ్ళు, రిజిస్ట్రేషన్స్ చేసిన వాళ్ళు ఈ ఆఫీసర్లలో ఊకమ్మడిగా తీసుకుపోయి జైల్లో పెట్టండి. అంటే కేవలం ఆఫీసర్లు తప్పు ఉండదు కదా సార్, ఆయన మీద పొలిటికల్ ప్రెషర్ కూడా ఉంటుంది కదా. అందరినీ బొమ్మను లేకపోతే నెలకి ఏడాదికి 400 కోట్లు వీళ్ళని కట్టమనండి. కడతారా? కట్టరు. ఇప్పుడు ఎంతో కష్టపడి మనం కాళేశ్వరం రిపోర్ట్ బయటికి తీసుకొచ్చాం. అది మొట్టమొదటి రోజే నేను నా పిపిటి కూడా ఉంది ప్రూఫ్. దాని ఫౌండేషన్ ఏరియాస్లలో ఎర్త్క్వేక్ జోన్ అని చెప్పారు. అది ఇప్పుడు అదే ప్రూవ్ అయింది కదా. ఈ నగరాలని వరద నీటి నుంచి మనం కాపాడుకోకపోతే నగర జీవితాలకే ఒక పెను ప్రమాదం. అర్బన్ ఫ్లడ్స్ ఆర్ థ్రెటనింగ్ ది లైఫ్స్ ఆఫ్ అర్బన్ పీపుల్. దీని గురించి ఎవరు ఆలోచన చేయడం లేదు. వెళ్ళండి, చర్చించండి. ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చింది. వాళ్ళు కూడా ప్రజలతోటి కలిసి మాట్లాడి దీన్ని ఫ్లడ్ ఫ్రీ హైదరాబాద్ అని చేయండి. అంతేగాని మనకి ఒక మామూలుగా ఒక మరుగుదొడ్డి మనం కట్టించుకోలేం. నానక్రామ్ కూడా 1,00,000 గజం అని అంటాం. వరద నీరు ఏం కడతామండి? వరద నీటి కాలువని కడతామా? అవును సార్. ఇప్పుడు మన సిటీలో ఈ మురుగునీరు వెళ్ళడానికి అంటే దాదాపుగా ప్రతిరోజు 2,000 మిలియన్ లీటర్ల మురుగునీరు వస్తుంది. అది బయటికి వెళ్ళడానికి కూడా సరైన ఏర్పాటు లేదు. ఆ పైప్ లైన్ కూడా కేవలం 12 ఇంచుల పైప్ లైనే ఉంది అంటారు. ఇప్పుడు ఆ ఉన్న మురుగునీరుకు ఈ వర్షపు నీరు యాడ్ అయ్యేసరికి మహా ప్రళయంలా మారిపోతుంది. అది వరదలా వచ్చేస్తుంది అంటారు. అందుకే మురుగునీరు వర్షం పడంగానే బయటకు వస్తుంది, రోడ్లపైకి, ఇళ్లలోకి వస్తుంది. ఏమైనది? ఇష్టమున్నట్టు ప్రభుత్వం తన బాధ్యతను వదిలేసుకుంది కొన్నేళ్ల కిందట, కొన్ని దశాబ్దాలకి. ఏం చేసింది అని అంటే బిల్డర్ కట్టినోడు ట్రీట్ చేసి దాన్ని చెరువులకు ఇడుస్తాడు. వాడు అట్లా అగ్రిమెంట్ సంతకం చేస్తాడు కానీ అది ఏం పని చెయ్యడు. దాన్ని సూపర్వైజ్ ఎవరు చేస్తున్నారు, మానిటరింగ్ ఎవరు చేస్తున్నారు, దాని పైన చర్యలు ఎవరు తీసుకుంటున్నారు అన్నది. మురుగునీరు ఒకప్పుడు ఏదో మంచినీటి వరదల్లో కొట్టుకుపోయి చచ్చిపోయినారు అంట. రాబోయే ఫ్యూచర్ ఇయర్స్ లో మురుగునీటి వరదలలోనే పోతారు ప్రజలు. రోగాలు ఎందుకు 2016 అనుకుంటా, 2016 2005 ఫ్లడ్స్ అప్పుడు మన బాలానగర్ కెమికల్ గోడౌన్స్ లో ఉన్న కెమికల్స్ అన్ని గురించి కూడా వరద నీరు బయటికి తీసుకొచ్చింది. ఎంత డేంజర్! అదే మరి ఎవరు దీని గురించి ఆలోచన చేస్తున్నారు? ఫ్లడ్ ఫ్రీ హైదరాబాద్ గురించి ఆలోచన చేయండి. అడ్డంకులను తొలగించండి. గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించండి. మళ్ళీ పడ్డ వర్షం బొట్టు మూసీలోకి వెళ్ళేటట్టుగా చూడండి. అప్పుడు మూసీలో వరద కనబడుతుంది.
మూసీలో వరద రావట్లేదు కనుకనే మూసీలో కూడా ఆక్రమణలు జరుగుతున్నాయి. అవునా కాదా? మరి దేని పని అది చేసుకుని వెళ్ళేటట్టుగా 2 మనకి ముఖ్యమైన వరద కాలువలు నగరానికి కొన్ని వందల సంవత్సరాలు కట్టింది. ఫిరంగి నాలా ఒకటి, బల్కాపూర్ నాలా ఒకటి. ఈ రెండు నాలాలు గత ప్రభుత్వం ఏమందంటే ఇంకా మేము కాపాడలేము, ఇవన్నీ ఇంకా ఇండ్లు అయిపోతాయి అని అన్నారు. అంటే ఇంట్లో కూర్చోండి, రాజ్యం ఎందుకు వెళ్తున్నారు? కాపాడలేము, మేము చేయలేము అన్నోళ్ళు ఎందుకు? ఈ 2 వరద కాలువల్ని గనక పునరుద్ధరిస్తే 50% ఫ్లడ్ కంట్రోల్ అయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ చాలా అమూల్యమైన సలహాలు ఇచ్చారు. సిటీలో ఈ వరదల్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే పొలిటికల్ విల్ ఉండాలి. ఈ కరప్షన్ ని, ఆఫీసర్లలో ఉన్న కరప్షన్ పైన కఠినంగా వ్యవహరించడంతో పాటు నగరంలో ఉన్న చెరువుల్లో గాని కాలువల్లో గాని పూడిగా తీసి ప్రతి చుక్క నీరు కూడా మూసీలో కలిసేలా ఏర్పాటు చేసినప్పుడే ఈ వరద రహిత హైదరాబాద్ ని మనం చూడగలుగుతాం. లేకపోతే హైదరాబాద్ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మీరు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతి సంవత్సరం ఏదో యాంటీ పెయిన్ కిల్లర్ వేసుకున్నట్టు ఒక 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది తప్ప దీనికి శాశ్వత పరిష్కారం వైపు ఎందుకు ఆలోచించడం లేదు? ప్రతిపక్షాలు కూడా అనవసరంగా ఎందుకు లొల్లి చేస్తున్నాయి? ఇప్పుడు మూసీ విషయంలో కూడా దాదాపుగా మీరు చాలా మంది నిపుణులు చెప్పేది ఏంటంటే 1,50,000 క్యూసెక్కుల నీరు వెళ్లేలా మూసీని కనుక ఉన్నప్పుడే, అంటే దాని వెడల్పుని దాదాపుగా 237 మీటర్ల వెడల్పు ఉన్నప్పుడు ఇదంతా సాధ్యమవుతుందని చెప్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా మీరు ఇచ్చిన సూచనల్ని పాటిస్తుందని ఆశిస్తూ ఈ చర్చను ముగిద్దాం సార్. థ్యాంక్ యూ సార్.